కంపెనీ వాళ్ళకి అందరికీ, మన నిరంజన్ సార్కి, ఇక్కడ వచ్చిన ఎండిఓ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, మా వార్డు నంబర్కి, వాసు తరపున గణేష్ సార్కి, గ్రామ పెద్దలకి, ఐటీసీ నుంచి మన స్కూల్లో ప్రతి సంవత్సరం పుస్తకాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆ పుస్తకాలకి మనం ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని నా కోరిక. అదేవిధంగా ఐటీసీలు, మన ఐటీసీలు చాలా చాలా సహకరిస్తుంది. ఐటీసీ గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా, అంటే ఐటీసీ మనకి ప్రతి సంవత్సరం పుస్తకాలు ఇస్తున్నారు. మన స్కూల్లో డెవలప్మెంట్కి కిచెన్ రూము, డైనింగ్ హాలు, అదేవిధంగా పారిగోడ, గేటు, మురుగుదొడ్లు ఇంకా చాలా కట్టించారు, చాలా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఊరికి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. రోడ్లు, డ్రైనేజీ, ఇంకా మంచినీళ్ళు కూడా తొందరగా ఇస్తామని ఇంకా రన్నింగ్లో మంచినీళ్ళు ఇస్తున్నాం. అదేవిధంగా ఐటీసీ మంచిగా ఉంటే మా గ్రామం బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఐటీసీ తరఫున మన నిరంజన్ గారు అయితే మరి చాలా చాలా కష్టపడుతున్నాను. మా ఊరికైతే ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. నిరంజన్ గారికి ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఏదైనా గింత చెప్తే మా నిరంజన్ గారు ముందు ఉన్నారు. అదేవిధంగా నిరంజన్ గారికి మా ఖచ్చితంగా నా ఒక ధన్యవాదాలు తెలుపుతున్నా. మా ఊర్లో ఇంకా ముందుకు ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అదే ఇక ఐటీసీ బాగుంటే మా తరఫున, మా ఊరి తరఫున, నా తరఫున సహాయ సహకారాలు మేము అందిస్తామని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఊరిలో ఏదైనా మేము మా చిన్న చిన్న స్కూల్లో అయినా ఊరిలో అయినా చిన్న చిన్న పనికి మేము చెప్తూనే ఉంటే అది సహకరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మా నిరంజన్ గారికి, పొలా సార్కి, ఇంకా ఐటీసీకి ఇంకా నా ఒక ధన్యవాదాలు. ఇంకా డెవలప్మెంట్ మా ఊరికి చేయాలని ఆ రామ్ వారికి కోరుకుంటున్నాను. నేను అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణయ్య గారు, మరి ఈ యొక్క గ్రామ సర్పంచ్ అవును సరోజ గారు, ఐటీసీ పిఎస్పిటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నిరంజన్ గారు, అలాగే రోటరీ ఇన్ భద్రా సెక్రటరీ భాస్కర్ గారు, వాషై గణేష్ గారు, మరి ఇతర ఆశీనులైనటువంటి పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు రాము, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అధికారులు, అనధికారులు, వార్డ్ సిబ్బంది, పాత్రికేయులకి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. అయితే ప్రతి సంవత్సరము కూడా ఇది ఒక పండగ వాతావరణంగా ఐటీసీ పిఎస్పిడి విద్యాజ్యోతి అనేటువంటి కార్యక్రమం కింద పుస్తకాలు బట్వాడే చేయటం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా కాకుండా మరి ఐటీసీ ఫండింగ్ ద్వారా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాషై సంస్థ ద్వారా వాషై సంస్థ దూసుకుపోతుంది. మన మండలంలో అన్ని కార్యక్రమాల్లో వాటర్ షెడ్ల కాడి నుంచి మరి కిచెన్ షెడ్స్, వంట షెడ్స్, టాయిలెట్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇతరత్ర ఏవైనా సరే మరి చాలా కార్యక్రమాల్లో వాషై చాలా స్పీడ్గా పురోగమిస్తుంది. అంటలో అతిశయోక్తి లేదు. మరి అయితే మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లల్ని ఉద్దేశించి. నేను యాక్చువల్గా నిన్న సారపాకలో పుస్తకాలు ఇచ్చేటప్పుడు మరి మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నిరంజన్ గారు స్వయంగా దగ్గరుండి పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి పిల్లవాడికి అందినయా లేదా అనేటువంటిది ఒక ఆఫీసర్ అయ్యుండి పుస్తకాలు పంపిణీ అయ్యేపోయేదాకా దరిదాపుగా 2 గంటల దాకా ఉన్నారా సార్? 1:30 దాకా ఉన్నారు. మేమంతా వెళ్ళిపోయాం. అంటే మీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒక ఆఫీసర్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విద్య మీద ఉన్నటువంటి ఆయన గారికి ఎంత ఆసక్తి ఉన్నది. పిల్లగాళ్ళు పెద్దగా అభివృద్ధిలో రావాలి, చదువుకోవాలి, మంచి మార్కులతో రావాలనేటువంటి సదుద్దేశం మన ప్రాంతీయ వాసులు నిరంజన్ గారికి మెండుగా ఉన్నది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క మండలంలో ఏ ప్రోగ్రాం జరిగినా వారిని పిలవడంతో ప్రతి ప్రోగ్రాంకి 100% హాజరయ్యేవారు నిరంజన్ గారు.
నిరంజన్ గారు ఒక సంవత్సరం ఏమంటారు, జూన్ లోపులో మరి పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రాంతీయ వాసులుగా వీరన్నీ కూడా అన్నీ 100% ఫుల్ఫిల్ చేస్తారని, అదేవిధంగా రోటరీ ఇన్ భద్ర మన సెక్రటరీ భాస్కర్ గారు కూడా మరి వారి యొక్క ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే రోడ్ ట్రాక్ట్ అనేటువంటిది కూడా రోటరీలో ఒక భాగం కాబట్టి వారు కూడా సేవలు చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషము. అదేవిధంగా పాఠశాలకి కావలసినటువంటి అన్ని వనరులు కూడా గ్రామ పెద్దలు అయితేనేమి, సర్పంచ్ గారు అయితేనేమి, ఐటీసీ అయితేనేమి, వాష ఎన్జిఓ కానీ హోప్ ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. వీరి వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మీరు మాత్రం 10కి 10 పాయింట్లు 10th క్లాస్ తెచ్చుకోవాలి. అదేవిధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ యొక్క పాఠశాల ప్రాంగణంలో ఉన్నది కాబట్టి అందరూ కూడా సీసీ విధానంలో నిష్ణాతులై FA1, FA2, FA3, FA4, SA1, SA2లో మరి మంచి మార్కులతోటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి ఇగో ఇలా వచ్చినాయండి, మీరు ఇంత చేస్తున్నారు, మేము కూడా సాధిస్తున్నాం అనేటువంటిది ఆలోచనతోటి మరి పెద్దల ముందు వచ్చి మీరు మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. ఇంకా చేయాలనేటువంటి ఆలోచన మరి పెద్దలకి కలుగుతుందో కాబట్టి ఆ యొక్క భావాన్ని మీరు మనసులో స్ఫురింపజేసుకొని మంచిగా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఇష్టంతో చదివి మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ మరి ఇవాళ ఆ కిచెన్ షెడ్ ప్రారంభం కానీ, తన పుస్తకాల పంపిణీ కానీ, ఇతరత్ర కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని వాషయ్ డైరెక్టర్ గారు కుతూహలంగా ఉన్నారు. కాకపోతే ఈ స్ట్రెంత్ కూడా పెంచుకోవాలి. ప్రైవేటు పాఠశాల కంటే గవర్నమెంట్ పాఠశాలలో మిన్ననేటువంటి ఆలోచనతో కూడా వినతి ఏంటంటే మరి హెడ్ మాస్టర్లు ఇద్దరు కూడా సార్ నేను 2-3 సార్లు మొన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ హెచ్ఎంస్ అనే ఏమన్నారంటే మరి పాఠశాల జరుగుతున్నప్పుడు మరి చాలామంది బయట నుంచి వెహికల్స్ వేసుకొని లేకుంటే ఏరే ఇతర పనుల మీద లోపలికి వస్తున్నారు, మాకు మరి పాఠాలు బోధించడానికి ఇబ్బందిగా ఉన్నది, పిల్లలందరూ కూడా వాళ్ళ వైపే దృష్టి పెడుతున్నారు కాబట్టి అదొక్కడ మీరు చెయ్యండి సార్ అంటే సర్పంచ్ గారికి చెప్పాను. అదేవిధంగా గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 10th క్లాస్ నుంచి అంటే 6th నుంచి 10th వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ఉపాధ్యాయులు అందరూ మంచి నిర్ణయంతో మంచి ప్రణాళికతో చేస్తారని ఆశిస్తున్నాను సార్. ఆ రకంగా మంచి మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా పాఠశాల విద్యతో పాటు పాఠశాల అభివృద్ధి, గ్రామాభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఇన్ని సంవత్సరాల నుంచి పాఠశాలకు నోట్బుక్స్తో పాటు ఈ పాఠశాలకు ప్రహారీ మరియు కిచెన్ షెడ్, ఒక బోర్వెల్, తర్వాత మొట్టమొదటి నుంచి రోడ్ ట్రాక్ నుంచి బెంచెస్ నుంచి మొదలుకొని హెల్త్ ప్రోగ్రాం వరకు పార్టిసిపేట్లో ముఖ్య కీలక పాత్ర వహించిన నిరంజన్ సార్ని మాట్లాడుతున్న కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే సభకు ఇచ్చేసినటువంటి గ్రామస్తులు, వార్డు మెంబర్లు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఈ కార్యక్రమం మాకు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. నాకు తెలిసి పోయిన సంవత్సరం కూడా ఇదే తారీఖున ఇక్కడ ఇచ్చినట్టున్నాం, జూన్ 15నే. అది అనుకోకుండా జరిగింది. అది జూన్ నెలాఖరు లోపల మండలంలోని అన్ని విద్యాలయాలకు అందరి విద్యార్థులకు కూడా పుస్తకాలు అందించే విధంగా మేము ప్రణాళిక తయారు చేసి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని విద్యాజ్యోతి అనేటువంటి ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమము ఐటీసీ దీంట్లో దాన్ని మీ అందరి యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సకాలంలో మీకు బుక్స్ అందజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సభాముఖం మీ అందరికి మరి ఒకసారి హామీ ఇస్తున్నాను. అలాగే ఈ పుస్తకాలతో పాటుగా మీకు ఈ స్కూల్లో చూసినట్లయితే అనేక ఇతర వసతులు, ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు ఈ కిచెన్ షెడ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, బోర్వెల్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, టాయిలెట్స్, ఇటువంటి అన్ని ఇతర వసతులన్నీ కూడా ఐటీసీ తరఫున చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా టాయిలెట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. టాయిలెట్స్ కట్టించివ్వడం పెద్ద పని కాదు, డబ్బులు పెట్టి కట్టించవచ్చు, కానీ వాటి నిర్వహణ చాలా ముఖ్యమైనది. మన ఇంట్లో మన బాత్రూమ్లు, మన టాయిలెట్లు మనం శుభ్రంగా ఉంచుకోవట్లేదా? ఉంచుకుంటున్నాం లేదా?
అక్కడ ఎవరు వస్తారు? బయట వాళ్ళు వచ్చి క్లీన్ చేయరు కదా. అలాగే స్కూల్ టాయిలెట్స్ కూడా మనవి అని చెప్పేసి మీరు ఆలోచించి వాటిని ఎప్పుడు కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అవి ఉపయోగపడతాయి. లేకపోతే వాటిని సరిగ్గా నిర్వహణ లేకపోతే వచ్చే సంవత్సరానికి అవి ఎందుకు పనికిరావు. కాబట్టి మీరందరూ కూడా ఈ టాయిలెట్స్ విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తీసుకుని వాటిని పరిశుభ్రంగా ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఏ వసతులైనా సరే వాటిని సక్రమంగా వినియోగించినప్పుడే వాటి యొక్క ఫలితం దక్కుతుంది. అలాగే అటు ఇచ్చేటువంటి మాలాంటి వాళ్ళకి వీళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంకొన్ని సౌకర్యాలు వాళ్ళకి మనం కలగజేయచ్చు అనే ఆలోచన వస్తుంది. అలాగే నోటు పుస్తకాలు మంచిగా చదువుకోండి, మీకు అన్నీ ఉచితమే. మీకు బడిలో ఫీజు లేదు, ఉచిత భోజనము, పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్ ఇస్తుంది, డ్రెస్ ఇస్తుంది, నోటు పుస్తకాలు మేము ఇస్తున్నాము. ఇక మీరు ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం చదువు మీదే దృష్టి పెట్టాలని, ఆ విధంగా మీరు చక్కగా చదువుకుని ముందుకెళ్ళని ఆకాశిస్తున్నాను. సార్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది పర్సంటేజ్? 10th క్లాస్ 55% అట. 55% అంటే మంచిదా కాదా? మరి ఈసారి ఎంత? ఇప్పుడున్న 10th వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? 100%. వెరీ గుడ్, వెరీ గుడ్. 100%. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను అడుగుతాను, సార్ని అడుగుతాను మళ్ళీ 100% అని. ఓకే, 100% అంటున్నారు. ఆ అమ్మాయి ఒకతే చెప్పింది గట్టిగా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలా. వెరీ గుడ్. 100% రావాలంటే ఈ రోజు నుంచే మీరు దానికి ప్రణాళిక వేసుకోవాలి. దానికి ఒక మంచి పేరు తేవాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.